హాఫ్ స్పూన్ హనీ తీసుకోవాలి. హలో ఎవ్రీబడి, వెల్కమ్ టు సవేరా బ్యూటీ ఛానల్ తెలుగు. ఈరోజు ఒక కొత్త రకమైన క్రీమ్ని నేను తయారు చేయబోతున్నాను. అదేంటంటే పిగ్మెంటేషన్ని, యాక్నీని సమర్థవంతంగా నివారించగలిగే ఒక కిచెన్ ఇంగ్రీడియంట్ జింజర్తో మనం క్రీమ్ని తయారు చేయబోతున్నాం. జింజర్లో వచ్చేసి ఇది యాంటీ ఆక్సిడెంట్, యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ని కలిగి ఉంటుంది. ఇది యాక్నీని, స్కార్స్ని చాలా బాగా తగ్గిస్తుంది. హైపర్ పిగ్మెంటేషన్ని కూడా ఇది తగ్గిస్తుంది. ఇంకా యాంటీ బ్యాక్టీరియల్, యాంటీసెప్టిక్ ప్రాపర్టీస్ని కలిగి స్కిన్ని క్లెన్స్ చేస్తుంది, బ్రేక్అవుట్స్ని ప్రివెంట్ చేస్తుంది అన్నమాట. స్కిన్ని బ్రైటనింగ్ చేసి స్కిన్ ఎలాస్టిసిటీని కూడా ఇది పెంచుతుంది. కొలాజిన్ ప్రొడక్షన్ని కూడా పెంచుతుంది. ఇప్పుడు అల్లం యొక్క ఒక చిన్న ముక్కని తీసుకొని పీల్ ఆఫ్ చేసేసుకుందాం. దీన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి చిన్న రోట్లో కానీ మిక్సీలో కానీ వేసి కచ్చా పచ్చాగా దంచుకోవాలి. దంచుకున్న జింజర్ లేదా అల్లంని స్ట్రెయినర్ సాయంతో వడకట్టుకోవాలి. ఇలా చాలా కొంచెం మాత్రమే తీసుకోవాలి. ఒక హాఫ్ స్పూన్ కంటే తక్కువే తీసుకోవాలి. 2 స్పూన్లు అలోవెరా జెల్ తీసుకోవాలి. అలోవెరా గురించి మనకు తెలిసిందే కదా, ఇది స్కిన్ని లైటన్ చేస్తుంది, ఈవెన్ స్కిన్ టోన్ ఇస్తుంది. ఇంకా ఇది న్యాచురల్ డీపిగ్మెంటింగ్ కాంపౌండ్గా ఉండి డార్క్ ప్యాచెస్ని రిమూవ్ చేస్తుంది, స్కిన్ని బ్రైటన్ చేస్తుంది. హాఫ్ స్పూన్ హనీ తీసుకోవాలి. హనీ అనేది స్కిన్ని మాయిశ్చర్ చేసి సూతింగ్ చేస్తుంది, ఇన్ఫ్లమేషన్ని తగ్గిస్తుంది, ఇంకా స్కిన్ టెక్స్చర్ని ఇంప్రూవ్ చేసి యాక్నే, డార్క్ స్పాట్ని తొలగిస్తుంది. ఇంకా 2 విటమిన్ ఈ క్యాప్సూల్స్ని కలుపుకోవాలి. విటమిన్ ఈ అనేది హెల్దీ స్కిన్ని మెయింటైన్ చేయడానికి యూజ్ అవుతుంది. ఇంకా డ్యామేజ్డ్ స్కిన్ని ప్రొటెక్ట్ చేసి సెల్ని రీజనరేట్ చేస్తుంది. చివరిగా మన మెయిన్ ఇంగ్రీడియంట్ అయిన జింజర్ యొక్క జ్యూస్ని ఇందులో కలిపేసుకోవాలి. బాగా మిక్స్ చేయాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఎయిర్ టైట్ కంటైనర్లోకి తీసి పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టి వాడుకోవాలి. ఇలా ఎప్పుడైనా ఫేస్ వాష్ చేసుకున్న తర్వాత ఫేస్కి అప్లై చేసి ఒక హాఫ్ అన్ అవర్ నుంచి 40 మినిట్స్ వరకు ఉంచేసి రిన్స్ చేసేయాలి. ఒక వారం రోజులు వాడిన తర్వాత రిజల్ట్ అనేది మనకు తెలుస్తుంది. ఒక విషయం మాత్రం గుర్తుపెట్టుకోవాలి, జింజర్ క్రీమ్ కదా అని జింజర్ని ఎక్కువ మోతాదులో కలపకూడదు. కొంచెం మాత్రమే, హాఫ్ స్పూన్ కంటే తక్కువ కలుపుకోవాలి. ఇలా 1 వీక్ తర్వాత మళ్ళీ క్రీమ్ని ప్రిపేర్ చేసుకోవాలి. హోమ్ మేడ్ క్రీమ్స్ ఎప్పుడు కొంచెం మాత్రమే తయారు చేసుకొని యూజ్ చేశాక మళ్ళీ తయారు చేసుకోవాలి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.